అధ్యక్ష, మంత్రి గారు సభలో ఇట్లా మిస్లీడ్ చేసి అబద్ధాలు మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను మంత్రి గారు ఈ రోజు ఒక విషయం నేను తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ నిధులు ఇవ్వడం అనే అంశం ఎక్కడ కూడా సార్ 15,000 కోట్ల రూపాయలు గతసారి ఇచ్చినప్పుడే మీరు మాట్లాడితే అది అప్పుగా ఇచ్చినారు 15,000 కోట్ల రూపాయలు. కానీ ఈ రాష్ట్రం ఇలా 1,42,000 కోట్ల అప్పు తీసుకొచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా అప్పు వచ్చింది అధ్యక్ష. ఈ రోజు మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, మీరు రేలు ఇక్కడ రావాలి అక్కడ రావాలి, మరి మీరు కూడా 50 సంవత్సరాల అధికారం ఉన్నారు కదా కేంద్ర ప్రభుత్వంలో, మరి అప్పుడు మీరు ఎందుకు చేసుకోలేదు? ఈ రోజు 10 సంవత్సరాలలోనే ఈ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ రోజు దాదాపు లక్షల కోట్ల రూపాయల ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి నిధుల వల్లనే కదా. ఈ రోజు ఎక్కడ వివక్ష ఉన్నది? మరి దానికోసం ఒక షార్ట్ డిస్కషన్ పెట్టమనండి మంత్రి గారిని. మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ అంశం మీద మీరు షార్ట్ డిస్కషన్ పెడతారో పెట్టండి, ఖచ్చితంగా మేము దాని మీద షార్ట్ డిస్కషన్ సిద్ధంగా ఉన్నాం. ఈ రకంగా సత్యదూరమైన మాటలు, అబద్ధ మాటలు సభను మిస్లీడ్ చేసేటువంటి మంచి పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్షుడు.